జనవరి 25 ఏకాదశి శనివారం. నువ్వులతో ఇలా చేస్తే అఖండ ధన లాభం. ఈ నెల జనవరి 25వ తేదీన శనివారం నాడు షష్ఠిల ఏకాదశి వచ్చింది. శనివారంతో కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా నువ్వులను ఉపయోగించాలి. మన పురాణాల ప్రకారము ఈ ఏకాదశి రోజున నువ్వులను ఉపయోగించాలని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, నువ్వులను ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జనవరి 25 శనివారం నాడు షష్ఠుల ఏకాదశి వచ్చింది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు 1,000,000 జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఈ రోజున పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. అయితే ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి. షష్ఠిల ఏకాదశి రోజున ఇలా స్నానం చేస్తే జన్మ దరిద్రాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఆటంకాలు ఎదురవ్వకుండా ఉంటాయి. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇలా స్వామివారికి పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమో అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకొని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ షష్ఠిల ఏకాదశి రోజున నువ్వులను 6 రకాలుగా ఉపయోగించాలట. ఈ 6 విధాలుగా ఉపయోగించలేని వారు కనీసం ఏదో ఒక విధానాన్ని పాటించండి. ముందుగా నీళ్లలో కొన్ని నువ్వులను కలిపి స్నానం చేయాలి. అలాగే శరీరానికి నువ్వుల నూనె రాసుకోవాలి. ఇలా స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నువ్వులను తినాలి. అలాగే నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని తాగాలి. నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినాలి. ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా నువ్వులను మాత్రం ఖచ్చితంగా తినండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి అపారమైన సంపద మీ ఇంటికి కలిసి వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా తులసిని పూజించాలి. ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత తులసి ముందు ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఏ ఇంటి ముందైతే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లోకి అపారమైన సంపదలను తీసుకొస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ఎవరికైనా పేదవారికి నువ్వులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గానికి చేరుతామని విశ్వాసం. సకల దేవుళ్ళు రావి ఆకులో ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ ఏకాదశి రోజున 2 రావి ఆకులను తీసుకుని
వాటికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోయి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకుని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడట కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి ఆలయంలో ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు. ఏకాదశి నాడు ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాన్ని తొలగిపోయి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసినా సరే జన్మల అదృష్టం కలుగుతుంది. ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. ముఖ్యంగా ఏకాదశి రోజున ఓం వాసుదేవాయ నమో అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణుదేవుని ఆశీర్వాదంతో భోగభాగ్యాలను పొందుతారు. ఏకాదశి రోజున కృష్ణుడికి తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.